అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను అవిసె గింజల లడ్డు చేశానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ప్రతి ఒక్కరూ కూడా తినాల్సిన లడ్డు అండి ఇది. అవిసె గింజలతో నువ్వులతో లడ్డు చేశాను. ఇది ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. దీనికి నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు, బెల్లం, యాలకులు ఇవి తీసుకున్నానండి. ఇవి లడ్డు చేయడానికి నెయ్యి కావాలి. కాకపోతే ఇప్పుడు నేను మీకు కొలిచి చూపిస్తాను చూడండి. అవిసె గింజలు నేను ఎన్ని తీసుకుంటున్నాను, నువ్వులు ఎన్ని తీసుకుంటున్నాను మీకు కొలిచి చూపిస్తాను. కానీ కొలత అయితే అవసరం లేదండి. మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉందో దాని ప్రకారం మనము తీసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈ అవిసె గింజలు ముందుగా డ్రై రోస్ట్ చేయాలండి. అంటే నేను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా వీటిని వేయించుకుంటున్నాను. ఇవి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి మొత్తం కూడా స్టవ్ సిమ్లోనే పెట్టాలండి. చూడండి, ఇలాగా చిటపటలాడిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నువ్వులైతే తీసుకున్నాను, అర గ్లాసు నువ్వులండి. అలాగే పల్లీలు అర గ్లాస్కి పెచ్చే ఉన్నాయండి. చూసారా, అవి కూడా వేయించుకోవాలి. చూడండి, ఇలాగా ఈ నువ్వులు కూడా చిటపటలాడతాయండి. అప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. నువ్వులు, అవిసె గింజలు నేను సపరేట్గా మిక్సీ పడతాను. ఇవి రెండు మెత్తగా మిక్సీ పడతాను. పల్లీలు మాత్రము వేయించి పొట్టు తీసి ఒక్కసారే అంటే మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసేసేయడమేనండి. అసలు ఇంకా ఎక్కువ తిరగకూడదు ఆ పల్లీలు. ఎందుకంటే మనం ఆ లడ్డు తినేటప్పుడు పల్లీలు మధ్యలో తగులుతూ ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఈ లడ్డు తింటే మీకు అర్థమవుతుంది. ఇవి ఇంత క్వాంటిటీ కాకపోయినా చిన్న గ్లాస్తో అయినా సరే తీసుకొని మీరైతే ట్రై చేయండి. ఈ లడ్డు ప్రతి ఒక్కరూ అవిసె గింజలు ప్రతి ఒక్కరూ వాడాలండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేనైతే దోసపిండి నానబెట్టేటప్పుడు దోసపిండికి బియ్యము మినపప్పు నానబెడతాం కదా, అందులో కూడా అవిసె గింజలు వేస్తానండి నానబెట్టేటప్పుడు. చూసారా, బెల్లం ఇలా తురుముకుంటానండి. ఇది 1/2 కిలో బెల్లము. నేను పూర్తిగా తురమకుండా ఇందులో సగం బెల్లం అయితే తురిమి పెట్టుకుంటున్నాను. తర్వాత స్వీట్నెస్ తగ్గితే ఇంకొంచెం తురిమి నేను అందులో అయితే వేసుకుంటాను. ఇది మనం చెక్ చేసి వేసుకోవచ్చండి, ఇబ్బందే లేదు అస్సలు. చూడండి, ఇవి నేను సపరేట్గా అయితే పౌడర్ చేసుకుంటున్నాను. చూసారా, అవిసె గింజల పౌడర్ అయిపోయింది. అలాగే నువ్వులు కూడా ఇందులోనే నేను ఇప్పుడు యాలకులు కూడా వేసి పౌడర్ చేసేస్తున్నాను. యాలకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ పల్లీలు అయితే పొట్టు తీస్తాను. నేను పూర్తిగా అయితే పొట్టు తీయను. చూడండి, ఇదిగోండి, చూసారా. ఇప్పుడు నేను ఈ పల్లీలు ఒక్కసారి అనమాట, అంటే పూర్తిగా కూడా తిరగకుండా తిప్పుతాను. చూడండి, ప్లేట్లో మీకు పల్లీలు అయితే కనపడుతున్నాయి కదా. ఆన్ చేసి ఆఫ్ చేశానండి, అంతే. ఇప్పుడు నేను సపరేట్గా తీసుకున్న పౌడర్లు ఇప్పుడు కలుపుకుంటాను. అవిసె గింజల పౌడరు, నువ్వుల పౌడరు, తర్వాత ఇందులో బెల్లం కలుపుతానండి. ముందు ఈ బెల్లం కలిపి, చూసారా, 1/2 కిలో బెల్లం కదా నేను తీసుకున్నది. అందులో సగమే తురిమాను. అదిగోండి, ప్లేట్లో కనపడుతుంది మీకు, మిగిలిన సగం ఉంది అలాగే. అంటే 1/2 కిలోలో సగం మాత్రమే పట్టిందండి ఇందులో. ఇది మిగిలిపోయింది. నేను తర్వాత చెక్ చేశాను కూడా, స్వీట్ సరిపోయిందా లేదా అని. సరిపోయింది. ఇంకా ఆ మిగిలిన దాంతో నాకైతే అవసరం లేదు. చూడండి, ఇలాగ బెల్లం వేసి మొత్తం కలిపి తర్వాత పల్లీలు అయితే ఇందులో వేసేసుకుంటాను. పల్లీలు చూసారా, అలాగే కనపడుతున్నాయి. అంటే నేను మిక్సీలో ఈ పల్లీలు వేసి ఆన్ చేసి ఆఫ్ చేశానండి, అంతే. ఇంకా తిరగలేదు. జార్లో ఎక్కువసేపు అయితే మనం తిప్పకూడదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇందులో బెల్లం బాగా నేను తురిమిన బెల్లం కాబట్టి తొందరగా కలిసిపోతుందండి ఈ పిండిలో. అదే మనము దేంతో అయినా
దంచి వేసామంటే అది ఉండలు ఉండలుగా ఉంటుంది, అందుకని నేను ఎక్కువ తురిమే వేస్తాను. చూసారా, పల్లీలు కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో మనము నెయ్యి వేసేసి మొత్తం ఉంట కట్టడమేనండి. చూసారా, ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. చూడండి, మొత్తం లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ లడ్డు అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో నువ్వులు కూడా ఉన్నాయి, అవిసె గింజలు ఉన్నాయి కాబట్టి ఇది మంచి హెల్దీ రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ అవిసె గింజలు అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ మాత్రం అవిసె గింజలు వాడుతూ ఉండండి. చూసారా, లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను, నాకైతే స్వీట్ సరిపోయింది. అందుకు ఇంకా నేను లడ్డూలు అయితే చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటానండి, సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అని. పెరిగిన రోజు నా సంతోషం అయితే చూడాలండి, చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో ఈ లడ్డూలైతే. మీరందరూ కూడా ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లడ్డు భలే టేస్ట్ ఉంటుందండి ఈ లడ్డు అయితే. చూడండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.